దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 183 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మమ్మీకి చెప్పినాను కొట్టిపిస్తుందా ఏంది? నా చాక్లెట్ తిన్నది కొంచెం పిల్ల. ఆవు నీ పేరు మా మమ్మీకి చెప్తా. ఏమైంది బేటీ? ఏ పిల్లగాడు? ఆ పోరని పొక్కల కూర్చా. ఆ పిల్లగాంతోటి నువ్వు ఎందుకు ఆడతావే నాకు అర్థం కాదు. ఆ పిల్లగాన్ని అడుగుతాపా ఎందుకు కొట్టిండు. మొగ పోరగళ్ళతోటి ఆడద్దు అని చెప్తా. నేనేనవు ఏమైందిరా నానిగా గంటగానే ఉరికత్తున్నావు? ఏం చేసినావురా? ఏమైనా సుంటి పనులు చేసినావా ఏంది? ఏంది పొలగాడు మోసచ్చేటట్టు గంటగానం ఊరుకుతాండు. ఏమో ఉన్నారా అమ్మా ఇంట్లో? ఎవరు? నువ్వు అడుగుతావు బేటి, నువ్వు ఏడవకు. ఏంటి నరసావా మీ మనవడు ఎంత పని చేసిండు? ఏమైంది? ఏం చేసిండు నా మనవడు? ఆ పొల్లను పొట్టు పొట్టు కొట్టి ఉరికత్తుండు. నా పొల్ల చూడు ఎంతగానో ఎడుతుందో. అయ్యో ఎందుకు కొట్లాడిరు పిల్ల? ఏమో నీ మనవడితో ఆడకు ఆడకు అని నేను చెప్తానే ఉంటా. ఈ పొల్ల ఆడుతుంది, ఆ పొలగాడు కొడతాడు. అది ఎందుకు ఆవుడు? ఈ ఆడపిల్ల మొగలతోటి ఏమి కావుడు? అతక్క మీ కొడుకు గింత కూడా భయం చెప్తలేరా? నా బిడ్డను కొట్టి ఉరికత్తుండు. ఎందుకు? మా పొలగాడు ఒకరి జోలికి పోయేటోడు కాదు. వాని జోలికి అత్తనే వాడు ఇంకోల జోలికి పోతాడు గాని. ఏందన్నట్టు మేమేమన్నా అబద్ధం చెప్తున్నామా ఏంది? ఇప్పుడు నా పొల్ల ఎట్లెడుతుందో. నీ పిల్లగాని విలువోసారి. భలే ఉన్నావు నువ్వు. నీ పిల్ల ఏమన్నదో నా పిల్లగాడు కొట్టినట్టున్నది అని ట్రారా నువ్వు. రాయిరా. ఏంది మమ్మీ? ఆ పిల్లనట ఎందుకు కొట్టినవురా? మమ్మీ ఆమె నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చినావా తినమని. నేను చాక్లెట్ పట్టుకుని ఆడుకోవడానికి పోయినా ఆయనతో చాక్లెట్ గుంజుకుంది తిన్నది మమ్మీ. ఆయనతో నేను ఒక్కటి ఉతికినా. ఓహో, ఆ చాక్లెట్ గుంజుకుడు అవసరమా? నీ పొల్లకు నువ్వు కొనిత్తలేవా ఏంది? మా మనవంది గుంజుకున్నాక వాని కోపం వచ్చి వాడు ఒకటి ఉతికినట్టున్నాడు. కాదు నాకు చెప్పాలే చాక్లెట్ గుంజుకున్నది అని. ఎందుకు కొట్టుడు? రేపటి రోజున తలగరాని కాడ తలుగుతుంది గట్లనేనా? అగో నువ్వు భలే మాట్లాడతానా అయితవా? ఫస్ట్ నీ బిడ్డదా తప్పు, లేకపోతే నా మనవందా? నీ బిడ్డది తప్పు పెట్టుకొని మళ్ళొచ్చి కొట్టిందని ఇంటి మీదకి వస్తాను. కొండి జుట్ల ఇన్ని వీకుతా మీ బిడ్డ ఏమనుకుంటానో మళ్ళా మా పొలగానితో ఆడినట్టు కనబడితే. ఏమో బాగా ఎగురుతాను. పొలగానికి కొట్టద్దు అని చెప్పాలే గాని ఇంకా పొలగానికి మంచిగానే నేర్పుతారు రవ్వా పద్ధతి. మేమేం నేర్పినాము? ఏమనిపిస్తాంది నీకు? కాదు కొట్టిండందోలకత్తే ఏమో మమ్మల్ని తిడతాను. పిల్లగా ఇట్రా ఒక్కడు జరుపుతా. ఇది సరువు నా ముంగట నా మనవని మీద చేతి వేయి ఇక్కడనే చేతులలో కొడతా. ఏమనుకుంటావు? కొడుకును ఎందుకు కొడతావు? నీ బిడ్డ చాక్లెట్ గుంజుకోకపోతే ఏమవు మరి? నా కొడుకు కొట్టునా? చాక్లెట్ గుంజుకుంటే బంగారమా? ఇత్తలేనట్టున్నావు, అందుకే పొల్ల గుంజుకున్నట్టున్నది. ఓ పొల్ల మీ అవ్వ చాక్లెట్ ఇస్తలేదా నీకు? నిన్నే ఇంకోటి ఒక్క దుతుకుతా మళ్ళా. ఏమనుకుంటారో నడు. ఇంకోసారి మా పిల్లగాంతో ఆడినట్టు కనిపించాలే చూసుకోయ్య. నీ పిల్లకలు కడి చేస్తా నేను. ఓ మాజరేతి మేమత్తన్నామా నీ ఇంటికి? నీ పిల్లగాడు మా ఇంటికి వస్తాడా? భలే ఆడోళ్ళు ఉన్నారు. కొట్టిర్రనత్తే పోరానికి బుద్ధి చెప్పాలా? ఇంకా పోలగాన్ని కొట్టు అన్నట్టే మాట్లాడతారు. నా పిల్లగాడు ఎవరు జోలికోడు. నా పిల్లగాని జోలికి ఎవరన్నా అత్తనే నా పిల్లగాడు జోలికోతాడు. స్వీటీ పా పోరాతోటి ఇంకోసారి ఆడేవు. పోరాడు రాని మన వాడకట్టుకు పోయిలో కూర్చుదాం. నిన్ను కూర్చుతా ఏమనుకుంటానో నా మనవన్నేందో అనుకుంటా పోతావు. చౌనానవ పోలికలే ఉన్నట్టున్నాయి పోరానికి. ఈ కొండ జుట్టు వచ్చి చెప్తాంది ఇంకా నీ మనవడు కొట్టిండని.
అని గట్లా కొడతారా బిడ్డ? కొట్టద్దు కదా. ఏదన్నా ఉంటే నాకు వచ్చి చెప్పాలి. చాక్లెట్ గుంజుకుంటే వాళ్ళ మమ్మీ పోయి చెప్తే అయ్యే పోవు కదా. ఎందుకు కొట్టినావు? పోడా, పోలీస్ స్టేషన్ లా నూకుతారు. గట్ల కొడితే దెబ్బలు తాకితే నువ్వేమనుకుంటావు? పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు. అవునానే నాని? అరిగా బోనే నెట్టు పోనే, ఇక ఇంట్లోనే ఆడుకుంటా. నడు ఇంట్లోకి నడు. నువ్వు సార్త వల్ల ఏ పొలగాన్ని ఏమంటానా? ఏ పొలగానికి ఏమన్నా తెలుసా? పెద్ద పెద్దోడే అదైపోతుర్రారంటే ఈ పొలగాలకేం తెలుసు? కాదు గాని గట్లనే ఇంటి మీదకి లొల్లి అత్తరు. తలగరాని కాడనేనన్న జరిగితే ఎట్లా? అందుకే అని అంటన్నా. సరే సరే పో. ఇది పాపడాలు గోలిపో. తినుకుంటా పర్ర పర్ర తినుకుంటా కూర్చుంటాడు. అమ్మి గోలిద్దు పావే. నడు. అబ్బో ఈ బొడ్డి చూసిర్రా? ఓ ఎగురుతాంది కొండి జుట్టు పెట్టుకొని. తినలేదు బిడ్డ. నువ్వు పెడతావని చూస్తానా. మీ ఇంటికి రావాలా? పెడతావా? మా మమ్మీ ఇంకా అందలేదే. ఏం చేస్తుంది మమ్మీ? మా మమ్మీ ఇడ్లీ చేసింది. నిన్ను రమ్మన్నది. అన్నం అందలేదు. నువ్వు తింటావా? అయ్యో నాయనా, మీ అమ్మ ఇడ్లీలు అప్పుడే నాకు ఇచ్చింది బిడ్డ. నువ్వు లేవా మీ అమ్మ ఇచ్చినప్పుడు? గాని గల్ ఇంటికి పోదాం. అత్తవా? ఎవరింటికి? ముత్తమ్మోళ్ళింటికి పోదాం. పిత్తుతాది. పిత్తదా? పప్పు తింటలు చూసినవా? పప్పు తిన్న రోజు నాకత్తాయి, మా డాడీ కత్తాయి, మా మమ్మీ కత్తాయి, మా అమ్మమ్మ కైతే మీ అమ్మమ్మ ఇంతుంటే లాంటున్నట్టుండే. ఇక మీ అమ్మమ్మ పిత్తులు మొత్తం బాంబులేనాయే. పెద్ద పెద్ద బాంబులే. మేము భయపడ్డావా ఎప్పుడన్నా? మరి ఒకసారి పన్నమే ఇంత మా అమ్మమ్మ పిత్తింది. నాకు ఇంకా ఫుల్ భయమైంది. నేను బాగా ఏడ్చిన. మరి గట్లుంటే మీ అమ్మమ్మ పిత్తులు బంగారు పిత్తులు. గమ్మతి ఎత్తువేమైనా అయినా నారాయణ ఆగట్టు పోయేద్దాం. అబ్బో నేనెప్పుడు తిరుగుతానా? అరే ఆడుకో, ఇంట్లో పోతనే. నువ్వు మా అమ్మమ్మకి ఎప్పుడు తిరుగుడే. ఎప్పుడు ఇంటికాడు ఉండనే ఉండరు. ఏంటి పిల్ల? తెత్తడు బిడ్డ. ఏమైంది? చిట్టి పొల్ల చూడే మమ్మీ. మీరేం తెచ్చుకోలు, మీరేం తిన్నలు
పొద్దుగాల నేను పోదమ్మా నే మమ్మీ మన అమ్మమ్మ ఇంటికి పోదాం పోదాం కానీ నువ్వు అన్నం తిందురా చింటూ నాతో ఆడుకుంటలేడు అన్నం తిన్నాక ఆడుకుందురు తీ చింటూ నా దగ్గర బోళ్ళు ఉన్నాయి నువ్వు ఆమెని మా ఇంటికి రా మనం బోళ్ళాట ఆడుకుందాం అన్నం వండుదాం కూర వండుదాం పప్పు చేద్దాం చారు చేద్దాం అన్ని చేద్దాం ఓ చేత్తోటి నువ్వేమన్నా పెద్ద మనిషివా నీకు చెయ్యొత్తదా నాకు అన్ని చెయ్యొచ్చు పప్పేమో మట్టి చారేమో నీళ్ళు అన్నమేమో గడ్డి అయిపోయి సరే సరే తిన్నాక అత్తడు పో పిల్లకి ఎప్పుడు నేనే కావాలి అమ్మ ఎప్పుడు నేనే కావాలి ఎప్పుడు నాతోనే ఆడుకుంటది ఆడకట్టుకు ఇక మీరిద్దరే కదా బిడ్డ చిన్నోళ్ళు అందుకే ఆడుకుంటా అని అంటుంది గంతే తీయి ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఆడుకోవాలి దా హామ్ తిందురా నానెటువేంద్రా నానెటువేందా అది పోయింది ముత్తమ్మ దగ్గర కట ముత్తమ్మో పిత్తమ్మో అంటాంది మీ మమ్మీ పిత్తుదా అంటాంది నాని ఏంది అవునే నానన్నది ఏచి గట్లా మాట్లాడొద్దు నడు నానన్నదే మమ్మీ నేనన్లే లేదంతా దీని కాన్లు అంట ఇది గ్యాస్ ఇస్తుందా అయ్యదా నాకు ఏమిచ్చేటట్టున్నది నాదేమో అట్టిగానే ఊగబట్టే బుద్ధి ఇది అడిగితే ఏమంటదో ఏమో దీంతోటో గండం పాడైంది మళ్ళీ పోయి అడిగితే ఏమంటదో అబ్బా ఈ టక్కులాడి రోజు రోజుకు మొత్తం వేరే అవుతుంది కదా ఏంది మొత్తం గుడ్లు తెరిచి చూడబడుతుంది అయ్యో నువ్వు వస్తున్నావని గుడ్లు మూసుకోవాలా ఏంది అన్ని మూసుకోవాలి నన్ను చూసే రోజులు పోయినాయి అంతేనా భారీగా నిన్ను చూస్తే పాత జ్ఞాపకాలన్నీ తరుముకుంటా ఉరికత్తున్నాయి ముందుకు అత్తయ్య అత్తయ్య ఎందుకు రావు నన్ను దాన్ని పీయడానికే అత్తయ్య మళ్ళా మళ్ళా ఇంకా నన్ను ఇరికిచ్చి నువ్వు అవతల పడదామని అసొంటి ఆలోచనలే అత్తయ్య నీకు ఏ ఊకోపోసావా పెళ్ళానికి బామ్మర్దులకు పిత్తులు విత్తుకునేటోనివి ఇంకా నువ్వు నాకు చెప్తున్నావు ఓడంటే ఎట్లుండాలి గజ్జు గజ్జు మనాలే అంటే ఇప్పుడు నేను మొగోడిని కాదా ఏంది మొగోనివో మరి తేడాగానివో ఎవరికేరక ఓ పోసావా ఏరకలేందే నాతోటి ఉన్నావా అల్లా నోరుమి పిండు తగెట్టిగా ఏమనుకుంటానవు అప్పతట్లోడా నా ఎంటికలన్నీ గీకి పిచ్చినావు నాది గుండయింది ఇప్పుడిప్పుడే నాకు ఎంటికలు వస్తాయి ఎంటలోడా ఇది ఎందుకంత సోకుల పడి తిప్పుకుంటా పోతాంది దీని తిప్పుడు పాడుగాను ఎటు పోతాందో చూస్తే మంచిగా ముద్దత్తంది పూసి పోసి నీ మీద నాకు మనసైతందే ఓ పోడా ఏం కూరరా ఏవో గంజులేసుకొచ్చుకొని తింటానవు ఏం చేయాలి నీ అసొంటి అవ్వ పప్పేసింది ఇంత కాకరకాయ కూరేసింది ఇక తింటానా తిన్నారు మీరు తిన్నవరా తిరుపతికో నీ బతుకు మంచిగున్నదేం రో మంచి 2 రకాల కూరలు అవునా నర్సక్క నువ్వు కూడా ఒక గంజు పట్టుకొని తిరిగితే మనిషికి ఇంత ఎత్తారు కదా నాకంత కర్మ వచ్చిన అదిరా గంజు పట్టుకొని తిరిగే అంత కర్మ నరసక్క నువ్వు దొరసానివి నరసక్క నువ్వు అన్నపూర్ణేశ్వరివి అఖిలాండేశ్వరివి నువ్వు ఇంత పెగ్ చేసినట్టున్నావు కదరా ఎగ్గేంది పొద్దు పోదు అయిందే నర్సి మడల్ మడల్ పోసక్క మడల్ రాన్ రాన్ మొత్తం గ్లామర్ వస్తుంది పోసక్కు ఆగలేవురా నువ్వు నన్ను యూత్ అందరూ ఎడతారేవురా ఏమైంది నర్సి గిట్లనే ఉంటాదే సంగతి ఏమైంది పోసక్క ఏమైంది అనబడుతుంది గ్యాస్ ముద్దు తీసుకుంటివి పెట్టుకుంటివి మళ్ళా గ్యాస్ నాకు ఇంకా తెప్పిత్తలేకపోతివి మరి తెత్తవా ఇత్తవా ఇయ్యవే ఊకో బొచ్చడి గ్యాస్ వస్తాను గాని బుకింగ్ చేసినావు రావద్దా వచ్చినాక మా ఇత్త తిగి ఏమో అంటావు పంటరేమో అన్నట్టు ఊకే అడుగుతాన్నావు ఏమన్నా లేకపోతే మొత్తం ఇంకా పోతానా ఊరిసిపెట్టి ఇదేంది నీ అవ్వ నన్ను ఉబ్బిత్తివి నన్ను ఒగిడితివి మంచిగా గ్యాస్ పట్టుకపోతివి మళ్ళీ ఇప్పుడు అడుగుతానేమో అది ఇది అనబడుతుంది నేనేమంటానా నిన్ను అయ్యో పోసక్క ఇత్తగా నీ ఆగరాదు అయ్యో ఏం కనబడతలేనా ఐడా నేను అయ్యో నేనేమంటారా తిరుపతిగా పల్లెం మీదకే చిక్క చిక్క ఉరకబడితివి ఏం కనబడుతుంది నీకు అంతగానం ఉరుకులు ఆడబడితివి అయ్యో నేను బాగా చూసిన తీరా తిను పల్లెం ముంగడ పెట్టుకొని చూస్తావు నోట్లేసి బింగక అదింటది ఆ గ్యాస్ అయిపోతాందే జర పుణ్యం ఉంటది అది అట్టిగానే ఊగుతాంది అయిపోతే నేనేడా అండుకొని తినాలే నీ బాంచనే నా గ్యాస్ మొద్దు వారయ్యే ఈ ఇదో కథకే వచ్చిందేమే నా తీసుకపోతావు మళ్ళా నేనే నిన్ను బ్రతిమాడాల్సి వస్తాంది అయ్యో పోసక్క
నీ బాతిల్ బాడు చల్లకుండా నేను నిన్ను బాతిల్ మాడుకున్నా తెచ్చుకున్నా మా ఇత్త తీయలేవు కూసోలేవు నీ పాయింట్ అందరు చూడాలా కూసో నువ్వు వేసుకున్నావు అని అందరికి ఎరికే గాని మీరు కూడా చెరోటి వేసుకోర్రి అద్దా అంటే అన్నానా మళ్ళక్క నేను నన్ను వేసుకుంటే నన్ను ఓర్వరు అందరు వేసుకోర్రు ఒకసారి ఊళ్ళే అందరేమో కానీ నీ పోస వేసుకుంది కదా ఇంకేంది మీసాలన్నీ మీదికి లేచినాయి మొత్తం లోపల సంబరం అవుతుంది కదా రాయమల్లు నీ పల్లెం కాస్త ఎగిరిపోయి ఇల్లు మీద పడుతుంది నువ్వు ఏందో లింకులు పెడతానవు అయ్యో మీకు లింకు లేదా ముందుగాల అదే లింకును అంట పెడతాను నేను అతికిత్తన్నా అతికియాల్సిన అవసరం లేదు తీ ఎందుకు అతికించుకున్నారా ఓ రాయమల్లు నువ్వు నాయంబడి ఎందుకు వచ్చినావు నువ్వు వచ్చినా నేనున్నా మన ఇద్దరికి అంట పెడతారు ఇల్లు నేను అట్టిగానే పొద్దు పోతలేదని వచ్చినా అల్లయ్య తిన్నావే తిన్నా అయ్యో మీదనే కూసోబడితివి మల్లయ్య మీద ఇక నీ మీద కూసో వల్ల అందరు ఉన్నారని మల్లయ్య మీద కూసుంటాడు పోయి అరే తిరుపతిగా అన్నం తింటావా లేకపోతే అన్నం ప్లేట్ తీసి అటు ఇసిరేయాలా ఓ మా ఐశ్రేష్ణ అవుతి చెప్పే నర్సి కరెక్ట్ టైం కరెక్ట్ డేట్ చెప్పు నాకు ఎప్పుడు ఇస్తావు అయ్యో ఇత్త తీయలేవు ఇంకో 4 రోజులు ఆగు 4 రోజులు ఆగితే నా గ్యాస్ అయిపోతే ఎట్లా నేను నీకు అండి పెడతా తీపోసక్క ఆగం కాకు ఆగంలో పడకు ఏమో తీయే నాని ఏం చేస్తన్నవే ఏం లేదే నాయన అద్దా ఇక్కడ కూసుందురా బిడ్డ ఈమెవలేదా అని అంత ఎట్లనో ఉన్నది పోసావా పోసావనా ఈమె ముచల్దా లేకపోతే ఎట్లా అంజున్ను పాయింట్ వేసుకున్నది గమ్మతున్నది బడికి తీసుకోపో ఓ జబ్బకు సంచేసుకొని పట్టుకోపోయి మేను అందరు నవ్వుతారు ఓ పిల్లగా నేను అత్తపా బడికి నీతోటి ఇద్దరం పోదాం మరిద్దరం సోపతి ఓ పిల్లగా ఇగో రాయవాళ్ళను కూడా వేసుకోపో ఓ దిక్కు రాయవాళ్ళు ఓ దిక్కు పోసావా మధ్యలో నువ్వు ఇక నిన్ను నడిపియరు ఎత్తుకుంటారు నోరు గులగుల పెడుతున్నదిరా పోసవ్వా నాకు నోరు గులగుల పెడుతున్నదే అందుకే నేను తినకుండా నీతోటి ఒర్రుతున్ననే పోసవ్వా నీకేమో రాయమల్లు మీద మనసాయనే నిన్ను చూసుకుంటవాడు నోరు తెరుసనే ఓ రాయమల్లు నువ్వాట నోరు తెరిచినవాట నా గురించే నోరు తెరిచినవాట రాయమల్లు ఏది తెరిచినా పోసవ్వ గురించే దర్శనం నా కోసమేనా అరే తిరుపతిగా నాకు తిక్కేలేసిందనుకో చూసుకోయిగా అనుకోని తీపోసావా ఎవ్వరు అనుకుంటే ఎవ్వల పాపం వాళ్ళకే నాకు గుండు ఉన్నది నీకెవ్వరు లేరు అందుకే వాడు నీకు నాకు లింకు పెడతాండు పెట్టని అనుకోని తృప్తిపడు ఏంద్రు ఇయ్యల్లా ఏమో ఎట్లనో మాట్లాడతాను నీ పైంటంగి చూసి వానికి మనసాయనే నువ్వు పడుచుదానివని అనుకుంటానే ఓర్ తిరుపతిగా నీ అందం తింటా వాళ్ళ పురుగులు పట్టేట్టున్నాయి పోరా ఇంట్లోకు జరా తిరుపతిగా నువ్వు ఇప్పుడు నోరు తెరిచావనుకో కారపొడి వేసి నేను నోట్ల పోతానురా నోరన్నా ముయ్యురా నువ్వు తలపన్నా ముయ్యురా పోసగా జోర్ పాటల మీద ఉన్నారు నిన్న పాటల ప్రోగ్రాం పెట్టినాక అదే పాటలు పాడతారు కదా పోషవ్వా నువ్వు చీల కట్టుకో మంచుకుంటావు డెచ్చేసుకుంటే ఎట్లున్నావు తెలుసా గక్కడ మేము ఒకసారి ఊరికి పోయేటప్పుడు మా అమ్మమ్మల ఇంటికి పోయేటప్పుడు బస్సులో అయితే కొట్టిర్రు తెలుసా చప్పట్లు చక్కు చక్కు చక్కుమని పిల్లగా నీకు బాగా అవుతుంది నర్సిని మనవడు హుషారుండేవే నీ లెక్కనే మరేమనుకుంటాను నా మనవడ మజాకనా అవునే నన్నైతే ఎడ్డియడానికి భలే ఉంటారు మీరు ఓ రాయమల్లు ఓ ముద్ద పెట్టల్లా నోట్లే నోరు తెరిచినవు నాకెందుకు తిరుపతి తిను మరి నోరు తెరిచి పోసవ్వనే చూస్తానవు మింగుతావా ఏంది పోసవ్వను పోసవ్వని పట్టది నోట్ల గాని ముద్ద మింగు భార్యే నీ కైగిరాలుగా నువ్వు నా తోడు జరుపుతాను ఎవరైనా నేను బోనన్న పోతా కూసో పోసావా గట్టనే అంటాడు గాని ఏంది అల్ల కూసో అనబడితివి మరి నిలుసో అనల్లా ఓ పోసావా ఏంది పిల్లగా ఆ తోట అత్తవా చూలుకు అంగవాడికి అంగవాడత్తా పోసక్క జోకులు ఎత్తాంది కదా బాగానే పోసక్క కూసో కూసో అరదాగా కాసేపు అమ్మలక్కల ముచ్చట్లు బయటో బయటనే ఉన్నారా ఆడేమని ఇంట్లున్నాన్రా
ఏమైంది అత్తమ్మ? అక్క అన్నయ్య అడిగి అత్త అని అనే కదా, మళ్ళా ఫోన్ చేయలేదా? చేయలేదు కదా. అయ్యో మామయ్యకు పానం కొట్టుకుంటుందేమో, వచ్చి చూసిపోతే అయ్యే పోవు కదా. గదే గాని ఏది అలా ఫోనే చేయలేదు. ఇక నేనన్న ఎత్త జర ఆయనంక. ఏం చేస్తున్నవే? రావే, ఇన్ని రోజులకు వచ్చినవేందే మా ఇంటికి? ఏం చేయాలే, నేను మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నా, అందుకే రాలేకపోయినా. అంత బాగేనా పిల్ల? ఇక మా కోడలకు పెళ్లి అయిపోయే, మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? సంబంధాలు చూస్తలేరా? చూస్తుర్రా ఆంటీ, కానీ ఇంకా మంచి అబ్బాయి దొరుకుతలేరు. మీ బంటి లాంటి అబ్బాయి కావాలి కదా, దొరికినప్పుడు చేసుకుందామని. మా బంట సొంటి మనిషి కావాలంటే లోకమంతా తిరిగినా దొరకరు. నిజమే అంతా మా మానస అదృష్టం గాని, ఈ అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఎక్కడ దొరుకుతలేరు. అయితవాయి గాని ఇక తోడలు కనటట్టు గా మిడ్డెందుకు వేసుకుంటాను? ఇంకా మొల్లి అనుకుంటానవా ఏంది? ఈ కోడలు వేసుకోలేదా పెళ్లి కాకముందు? ఇక కోడలు వేసుకుంటేనే నేను గోప్పడినా, అప్పడుసుంది వేసుకుంటలేదు. ఇక దానికి పెళ్లి అయిపోయింది. నువ్వు కూడా వేసుకోకు పిల్ల. అంతా తొడలు మొగోళ్ళందరూ చూస్తారు. ఏమిటికి అందరికి చూపించుకునుడు? ఒక చేసుకునే మొగనికే చూపించుకోవాలి, అందరికి చూపించుకోవద్దు. అంతే అంటారా? మరి అందరికి చూపిస్తావా ఏంది? పిచ్చిదానా, చూపి అనత్తలేదా అనే అంతేనా అంటావు? నేనెందుకు చూపిస్తున్నది? అన్ని బయటనే పెడతీవి. పెట్టలే పెట్టద్దు. చేసుకునే మొగన్కే చూపించుకోవాలి గాని అందరికి చూపించుకోవద్దు. పాడు లోకం, దరిద్రపు లోకం ఇది. నీకేమేరక? సరే ఆంటీ, రాక మా ఇంటికి వచ్చినావు. ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం కావాలి? కోటరు వేద్దాం ఆంటీ మన ఇద్దరం. ఎత్తావా కోటరు? నువ్వు వేస్తే పక్కా ఎత్తా. మాకు గట్లాంటి అలవాట్లు లేవు. మరిగా ఏం కావాలంటే అన్నట్టు ఇన్ని కలవక బాగా రోజులు అవుతుందని వచ్చిన. బంటి లేడా? బంటి ఆఫీస్ పోతాండు కదా. అవునవును. దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇగో టైటిల్ కు తగ్గ వీడియో చెయ్యాలని అనుకుంటున్నాము. సో టైటిల్ కూడా మేము మార్చబోతున్నాం అన్నమాట. కంటెంట్ అనేది, వీడియోస్ అనేటివి ఏ కంటెంట్ మీద చేస్తాం ఏంది అనేది అయితే చూస్తూ ఉండండి దోస్తులు. కొంచెం కంటెంట్ ఇంకా రాసుకున్నాక ఖచ్చితంగా మీకోసం చేస్తాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై దోస్తులు.